బంధం ఏర్పరచబడినటువంటి వారు, దేవుని సొత్తు, పరిశుద్ధ జనము, రాజులైన యాజక సమూహము, మీరంతా కలిసి ఒక కుటుంబము అని చెప్తున్నాడు. భార్యాభర్తలుగా ఉన్న కుటుంబానికే కాదు, క్రీస్తు సంఘముగా అనేక మంది వ్యక్తులంగా మనమంతా ఉన్నాం కదా, మనందరం కలిసి కూడా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబము అని మాట్లాడుతున్నాడు. ఏమిటి ఈ కుటుంబం స్పెషల్ అంటే, ఈ కుటుంబం భూమి మీద ఉన్నటువంటి అన్ని కుటుంబాల వంటిది కాదు. ఇది ప్రత్యేకమైన కుటుంబం. ఇది దేవుని కుటుంబం. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పరచుకున్న కుటుంబం. క్రీస్తులో దేవుడు ఎన్నుకున్న కుటుంబం. మీరు విడివిడిగా ఇప్పుడు ఎవరి ఫ్యామిలీల వాళ్ళుగా ఉన్నా మీరందరూ కలిసి ఒక సంఘంగా గ్యాదర్ అవుతున్నట్లే, రేపు నిత్యత్వంలో ప్రవేశించిన తర్వాత మనమంతా కలిసి ఒక శాశ్వతమైన అక్షయమైన కుటుంబంగా పరిగణించబడతాం. మనందరి కుటుంబానికి పెద్ద దేవుడు అవుతాడు. ఆయన మన కుటుంబ పెద్ద, మన కుటుంబ యజమానుడు, మన కుటుంబానికి నాయకుడు, తండ్రి, రాజు అన్ని. ఇక ఆయనతో కలిసి నిత్యత్వం అంతా మనం ఉండబోతా ఉన్నాం.